గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. గైస్ అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఎడిటింగ్లోకి వెళ్ళిపోయే కంటే ముందు ఇక్కడ ఫస్ట్ కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 9:16 రేషియోలో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకుని 2 పిక్స్ అనేవి 9:16 రేషియోలో కట్ చేసుకోవాలి. దానికైతే కింద ప్లస్ ఐకన్ మీడియా, మీరు ఎవరి ఇమేజ్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అక్కడ యాడ్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి కరెంట్ ఫ్రేమ్ ఎస్పీఎన్జీ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత సేవ్ చేసుకోండి. గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. క్లోజ్ చేసేయండి. సో ఈ విధంగా 2 ఇమేజ్ అనేది కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇమేజ్ అయితే కట్ 2 ఇమేజ్ అని చెప్పాను, 3 ఇమేజ్ కట్ చేసుకోండి. సో 3 ఇమేజెస్ని కూడా యాడ్ చేయాలి. ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసుకొని మీరు కట్ చేసుకుని ఇమేజ్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ యాడ్ చేయాలి ఫస్ట్. సో నేను ఆల్రెడీ 3 ఇమేజ్ కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకుని ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసుకొని నెక్స్ట్ యారో ఐకన్ మీద ట్యాప్ చేసుకుని ఎక్స్ట్రా పట్టుకుంటే ట్రిమ్ చేసుకోండి. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయవలసిన లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ స్క్రీన్లోనే ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా డైరెక్ట్గా 3 ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసరికి ఈ విధంగా 3 ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి డైరెక్ట్గా వచ్చేసరికి. గైస్ ఒకసారి ఈ విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇమేజ్ మీద సెలెక్ట్ చేయండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వస్తుంది. నెక్స్ట్ రైట్ కొని యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పడి ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పడి ట్రిమ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి 2 ఇమేజెస్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ పెట్టిన 3 ఇమేజ్కి పేస్ట్ చేయాలి. అదే విధంగా అంటే ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ లేయర్ దగ్గరకు వచ్చేసరికి అదే విధంగా పేస్ట్ స్టైల్ అయితే వేసుకోండి. సో 3 ఇమేజ్కి ఈ విధంగానే పేస్ట్ అయితే వేసుకోండి. 3 ఇమేజ్కి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఏదైనా ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకా మనకి ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో అన్నిటికీ పేస్ట్ చేయండి. సో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఇమేజ్ లేయర్కి మళ్ళీ ఇదే విధంగా పేస్ట్ చేసుకోండి. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా పేస్ట్ అయితే వేసుకోండి. గైస్ ఎండ్ వరకు కూడా ఈ విధంగా అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాము. సో ఇప్పుడు మన ఎడిటింగ్ వచ్చేసరికి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలి. దానికైతే పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఎవరి వీడియో దగ్గర మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.